న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. తాళరేవు మండల గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాధవరాయనిపేట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని, ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మొరుపెట్టుకుంటున్నారు. తాళరేవు మండల గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాధవరాయనిపేట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని, ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మొరుపెట్టుకుంటున్నారు. బుధవారం గ్రామస్తులు ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామంలో అపరిశుద్ధ్యం తాండవిస్తుందని, విష సర్పాలు సంచరించడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని వాపోయారు. అదేవిధంగా వీధి దీపాలు వెలగడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. కొట్టుకున్నాం తప్ప దీన్ని శుభ్రం చేసి వాళ్ళు లేరు, ఏమీ లేదండి. ఇదిగోండి ఇంత గత్తరగా ఉంటుంది అంతే. అది అదంతా పాములతోటి ఏకలతోటి మేము దోమలతోటి ఉంటున్నామండి. ఎక్కడికో ఉంటామండి. పిల్లలతో పిసుకలతో ఎవడో పట్టించుకోవట్లేదు, ఎవడో రావట్లేదు. ఆ నైట్లో కూడా ఎత్తలేదు. 4 నెలలు అవుతుందండి నైట్లో ఎత్త వీధి లైట్లు కూడా పనిచేయట్లేదు లేదండి. ఏ కొత్త ఏర్పు చేస్తానన్నారు అయితే ఇట్లేదు అంతే. చీకట్లోనే ఉంటున్నానండి. పోరాడుతున్నాడు, వెళ్ళి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అడుగుతున్నారు. ఏమంటున్నారమ్మా? ఎవరో పట్టించుకోవట్లేదు. కొత్త లైట్లు వచ్చిందంటే అంటున్నారంత మళ్ళీ మీ ఇంటికి దగ్గరలోనే సర్పంచ్ గారు ఇల్లు కదా, మరి ఏమంటున్నారు సర్పంచ్ గారు? సర్పంచ్ గారు ఏమంటలేదండి, ఎవరు ఏమంటలేదండి, మాట్లాడతలేదండి. సర్పంచ్ గారు అందరూ చూస్తున్నారండి. లైట్లు వెళ్ళి మాత్రం 3-4 నెలలు అవుతుందండి. ఒక్క లైట్ కూడా వెలగట్లేదండి. లైట్లే అండి వెలగట్లేదండి అని యజమాని అడిగితే కొత్త లైట్లు వచ్చిన తర్వాత వేస్తామయ్యా, కొన్ని లైట్లు లేదో మేము ఏమేమయ్యా అని అడుగుతున్నారండి వాళ్ళు. పోనీ వాటిలోనే బాగు చేయండి, కొంచెం ఏమైనా వెలుగుతాయేమో అంటే వాటిని కూడా ఇట్లేదు. జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చొరవతో కూటమి ప్రభుత్వం సహకారంతో గత వైసీపీ పాలనలో రోడ్లను పట్టించుకోకుండా అతలాకుతమైన రోడ్లు పనులు చేపట్టే విధంగా సుమారు 24,56,00,000 రూపాయల నిధులను మంజూరుకు కృషి చేసిన దాట్లను తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, సీనియర్ టీడీపీ నాయకులు దూలిపూడి వెంకటరమణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చొరవతో కూటమి ప్రభుత్వం సహకారంతో గత వైసీపీ పాలనలో రోడ్లను పట్టించుకోకుండా అతలాకుతమైన రోడ్లు పనులు చేపట్టే విధంగా సుమారు 24,56,00,000 రూపాయల నిధులను మంజూరుకు కృషి చేసిన దాట్లను తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, సీనియర్ టీడీపీ నాయకులు దూలిపూడి వెంకటరమణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క నిధులు మంజూరు సహకరించినటువంటి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో కూడా ఎటువంటి రోడ్లు కూడా మరమ్మతులు జరగలేదు ముమ్మిడివరం నియోజకవర్గం. అటువంటిది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. అదే కాకుండా ఈరోజు కేటాయించిన నిధుల్లో ముఖ్యంగా తాళరావు మండలానికి సంబంధించి రామణపాలెం నుంచి బొడ్డుమండలానికి వెళ్ళే రహదారి నిమిత్తం ఒక 36 లక్షల రూపాయలు, అదే కాకుండా బొడ్డుమండలానికి వెళ్ళేది ఆత్రేయ గోదావరి మీద 13 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా నిధులు తీసుకొచ్చినందుకు బుచ్చిబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోటి సంతకాల సేకరణ పూర్తి. ముమ్మిడివరం నియోజకవర్గంలో 4 మండలాల నుండి సేకరించిన 60,000 సంతకాలను బాక్సులలో టాటా మ్యాజిక్ వాహనాన్ని మాజీ ఎమ్మెల్యే వైసీపీ జెండా ఊపి స్వయంగా వాహనం నడిపి అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి తరలించారు. ముమ్మిడివరం వైసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు చర్య అన్నారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోటి సంతకాల సేకరణ పూర్తి.
ముమ్మిడివరం నియోజకవర్గంలో 4 మండలాల నుండి సేకరించిన 60,000 సంతకాలను బాక్సులలో టాటా మ్యాజిక్ వాహనాన్ని మాజీ ఎమ్మెల్యే వైసీపీ జెండా ఊపి స్వయంగా వాహనం నడిపి అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి తరలించారు. ముమ్మిడివరం వైసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గపు చర్య అన్నారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే ఏదైతే దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 సంతకాల సేకరణ, ప్రజల చేత 1,00,00,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారు ఇచ్చిన పిలుపు మేరకు ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి సుమారు 60,000 సంతకాల సేకరణ చేసి ఇవాళ ఈ సంతకాలన్నీ కూడా ఇవాళ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది తప్పని చెప్పి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. ఇవాళ ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా నేనుంటా బొజ్జ ఐశ్వర్య. ఇటీవల అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సోషల్ యాక్టివిటీ ఎన్జిఓ లిటిల్ హార్ట్ ఫౌండర్ బొజ్జ ఐశ్వర్య నాకు న్యాయం జరగలేదని అమలాపురం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన పోలవరం మండలం బాణపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక తల్లి ఆవేదన విని ఆమె ఇంటికి రావడం జరిగింది. బొజ్జ ఐశ్వర్య జనసేన పార్టీ అధిష్టానానికి నేను చెప్పేదల్లా ఏంటంటే దోషులను వెనకేసుకుని రావద్దు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకొని గట్టిగా అరుస్తూ ఉండడం కాదు, బాణాపురంలో ఆడపిల్ల అన్యాయం జరిగితే కనీసం నోరు విప్పలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనర్ బాలిక విషయంపై ఇంతవరకు నోరు మెదకపోవడం చాలా దారుణమని అన్నారు. మైనర్ బాలిక స్కూల్కి వెళ్ళలేక 4 గోడల మధ్య నలిగిపోతూ నరకయాతన అనుభవిస్తోంది. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇలాగే చేస్తారా చంద్రబాబు నాయుడు అంటూ ప్రశ్నించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బుచ్చిబాబు, ఎంపీ హరీష్, మంత్రి వాసంశెట్టి సుభాష్ మైనర్ బాలిక ఇంటికి వచ్చి హామీలు ఇచ్చి కాంపోజిషన్ ఇస్తానని ప్రకటించి ఇంతవరకు బాధితురాలి కుటుంబానికి ఎటువంటి సహాయం అందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. 40 రోజులకు ముందే నిందితుడికి బెయిల్ వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే బాధితురాలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నప్పుడు జనసేన పార్టీ ఎంకరేజ్ చేయడం ఇంతవరకు సబబు అని మండిపడ్డారు. కనీసం జనసేన పార్టీ వీర మహిళలైనా వచ్చి పరామర్శించి వారికి కావలసినవి ఏర్పాటు చేయకపోవడం ఇంకెందుకు మీకు పార్టీ అని ధ్వజమెత్తారు. ఈ మైనర్ బాలికకు కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆమె వెనకే ఉండి న్యాయ పోరాటం చేస్తానని, జస్టిస్ దొరికే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిందితుడు బాబీ బెయిల్ తక్షణమే క్యాన్సిల్ చేయాలని, పాపకు న్యాయం జరగాలి అని మీడియా ముందు తెలిపారు. వచ్చిందని క్లియర్ గా డిఎస్పీ గారు వీళ్ళకి చెప్పారంట. ఈ అమ్మాయి న్యాయంగా పోరాడలేకపోతుంది, ఆమె గొంతు లేదు, వెనకాల ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఈ అమ్మాయికి ఇంత అఘాయిత్యాలు జరిగినా కూడా ఎవరు న్యాయం చేయలేకపోతున్నారు. అంటే 40 రోజుల క్రితమే వాడికి బెయిల్ వచ్చింది కాబట్టి ఆడు ఇంకో 4-5 ఆడపిల్లని ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అది వాడు మీ అందరూ చెప్పే ఏంటి అంటే ఇదే లాస్ట్కి ఆడు ఇంకో 4-5 చేసుకుంటాడు, బెయిల్ జైలుకి వెళ్తాడు, ఒక 20 రోజులు 30 రోజులు కూర్చుంటాడు, హ్యాపీగా తింటాడు, 3 పూట్ల పంది కొక్కినట్టు కుక్కుతాడు, అంతే బయటకు వచ్చేస్తాడు. అంటే ఇది ఒక వారసత్వాన్ని మీరు జనసేన పార్టీ ఎంకరేజ్ చేస్తుంది అనమాట. మీ పార్టీలో మనిషే చేశాడు, జనసేన బాబీ చేసినప్పుడు కనీసం కార్యకర్తలైనా వచ్చి అమ్మాయిని పరామర్శించి 1 నెల నిత్యావసరాలైనా ఇవ్వాలి కదా. అయ్యో బిడ్డ ఏంటి ఇంత పరిస్థితి వచ్చింది అని ఆడపిల్లలు వీర మహిళలు కూడా రాలేదు.
ఇంకెందుకయ్యా మీకు పార్టీ అధికారాలు ఇవన్నీ? నీ ఒక ఆడపిల్లకి న్యాయం కావాలని రోడ్డెక్కినా కూడా న్యాయం చేయలేని బతుకు కూడా ఒక బతికేనా అసలు? ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను. నేను సోషల్ యాక్టివిటిస్ట్‌గా నేను డిమాండ్ చేస్తున్నాను. జస్టిస్ దొరికేంత వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాబీ గారు తక్షణమే బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి. న్యాయం జరగాలి. పాప అంత క్లియర్‌గా నాకు జరిగింది అని క్లియర్‌గా చెప్తుంది. వాడు ఒప్పుకున్నాడు. ఇంకెందుకు లేట్ మీకు? ఏంటి ఒక 10, 15 సంవత్సరాలు నానుస్తారా ఏంటి? అప్పటి వరకు న్యాయం జరగదా? ఈ పిల్ల ఇంకేంటి? ఒక బాధ అర్థం చేసుకోండి. ఏ మగాడు పెళ్లి చేసుకుంటాడండి ఆ అమ్మాయిని ఇప్పుడు? అంటే మనం లాజికల్‌గా ఆలోచించి చెప్దాం జనరల్‌గా. ఏ మగాడు ఒప్పుకుంటాడు ఇలా జరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి? ఆ అమ్మాయికి ఎంత సపోర్ట్ కావాలి? మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఫినాన్షియల్‌గా ఎంత సపోర్ట్ కావాలి ఆ అమ్మాయికి? ఎవరిస్తున్నారు సపోర్ట్ ఆ అమ్మాయికి? ఒక్కలైనా వచ్చి మాట్లాడుతున్నారా? ఎందుకండి వాళ్ళు తప్పు చేసినోడు రోడ్ల మీద ఆంబోతులో తిరుగుతున్నాడు. తప్పు చేయలేని ఆడపిల్ల 4 గోడల మధ్యలో కూర్చుంటుంది. అసలు వదిలే ప్రసక్తే లేదు. మీ అందరూ కూడా మీడియా మిత్రులు కూడా నేను నమస్కరించి అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా మీరు కూడా నాతో పాటు తోడుండి న్యాయం జరిగేంత వరకు పోరాడదామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగంపేట కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి ఎముకలు లేనట్లుగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అందిస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. జగంపేట టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందన్నారు. మన ప్రభుత్వంలో ఇప్పటికే అనేక దఫాలుగా కోట్లాది రూపాయల చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. పేదలందరికీ న్యాయం చేస్తున్నామన్నారు. మరికొన్ని చెక్కులు మంజూరు అయినట్లు సీఎం కార్యాలయం నుండి సందేశం వచ్చిందని త్వరలోనే వాటిని సైతం పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పైన మన నియోజకవర్గం పైన అభిమానంతో పంపిన దరఖాస్తులన్నీ ఆమోదిస్తున్నామని ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిలీఫ్ ఫండ్ అందుతుందన్నారు. బుధవారం నియోజకవర్గంలో 27 మందికి 17,78,000 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కాకినాడ జిల్లా జగంపేట కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి ఎముకలు లేనట్లుగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అందిస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. జగ్గంపేట టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందన్నారు. మన ప్రభుత్వంలో ఇప్పటికే అనేక దఫాలుగా కోట్లాది రూపాయల చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. పేదలందరికీ న్యాయం చేస్తున్నామన్నారు. మరికొన్ని చెక్కులు మంజూరు అయినట్లు సీఎం కార్యాలయం నుండి సందేశం వచ్చిందని త్వరలోనే వాటిని సైతం పంపిణీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పైన మన నియోజకవర్గం పైన అభిమానంతో పంపిన దరఖాస్తులన్నీ ఆమోదిస్తున్నామని ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిలీఫ్ ఫండ్ అందుతుందన్నారు. బుధవారం నియోజకవర్గంలో 27 మందికి 17,78,000 రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ రోజున రాష్ట్రంలో మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన నవీన్ గారు ఆధ్వర్యంలో అనేక ఈ ప్రజానీకం సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా ఈ రోజున మరి అందుబాటులోకి వచ్చి అందరికీ సహకారం అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో మరి ప్రజలకి అనారోగ్యం వచ్చినా ఏమొచ్చినా ప్రాణాలు పోవటం తప్ప వాళ్ళని ఆదుకునేటువంటి దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పాలన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఇలా
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరం మరి ఈ 18 నెలల్లోనే మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవటం జరిగింది. మరి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆంక్షలు పెట్టకుండా మరి ఇంకా అది ఇది అని చెప్పేసి కూడా పెట్టకుండా ఎంతమంది అనారోగ్యంతో బాధపడితే మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి సీఎంఆర్ఎఫ్ తరఫున ఆదుకోవడం జరుగుద్ది ఆ కుటుంబాన్ని అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక వెలుగులుగా మరి ప్రపంచంలోగా పేదవాళ్ళ ఆరోగ్యం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు మరి వచ్చినప్పుడల్లా 100, 200, 300 తేవటం ఆయన ఓపికకి ఆయన్ని అభినందించాలి. మరి అలాగే ఇక్కడ మన యువ నాయకుడు నవీన్ గారు కూడా మరి పూర్తి టైం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా పాటుపడుతున్నటువంటి తండ్రి కొడుకులందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు రైతులకు మద్దతు ధర ప్రకటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు దేవరాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు రైతులకు మద్దతు ధర ప్రకటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు దేవరాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయాల కారణంగా కొబ్బరి, వరి రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద, తాటిపాక మార్కెట్ యార్డ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. జరిగింది వరి పొలాలు మునిగిపోవటం కానీ, కొబ్బరి చెట్లు కూలిపోవటం కానీ, అరటి చెట్లు, ప్రత్తి, మిరప, మొక్కజొన్న ఇలాంటివన్నీ కూడా మరి తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 5,500 కోట్లు నష్టపడితే కేంద్ర ప్రభుత్వం కేవలం 1000 కోట్లు ఇస్తానని చెప్పేసి చేతులు దులుపుకుంది తప్ప ఇంతవరకు ఆ నష్టపరిహారం కూడా అందలేదు. మరి కాబట్టి మరి ఈ రైతులందరూ కూడా తక్షణమే ఈ నష్టపరిహారం అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, అలాగే సిపిఐ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ దేశంలో పండుతున్నటువంటి ఈ వరి పంట అయితే ఉంది, ఇతర ఉత్పత్తులు అయితే ఉన్నాయో అన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క విధానాలు అవలంబిస్తూ ఉన్నది. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది. మరి ఈ దేశంలో ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ అప్పుల పాలైపోయి బ్యాంకుల యొక్క వడ్డీలు లేదా రుణాలు తీర్చలేక. కాబట్టి తక్షణమే రైతులు చేసినటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పేసి, అలాగే రైతులకు విత్తనాలు, అలాగే పురుగు మందులు, ఎరువులన్నీ కూడా సబ్సిడీ మీద సరఫరా చేయాలని చెప్పేసి, అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద తక్షణమే 50,000 రూపాయలు మంజూరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి జరుగుతున్న ఆందోళనలో భాగంగా రాజోలు నియోజకవర్గం తాటిపాక మార్కెట్ యార్డ్ దగ్గర మరి రైతు సంఘం, సిపిఐ కార్యకర్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన ధర్నాను నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నష్టపరిహారాన్ని అందిపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీపట్నం చెరువుగట్టు దగ్గర ఉన్న వినాయక గుడిలో చోరీ, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయిన దొంగలు. పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు. ఘటనా స్థలాన్ని పరిశీలన చేసిన పెద్దాపురం ఎస్ఐ మౌనిక మరియు గ్రామస్తులు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆర్బీపట్నం చెరువుగట్టు దగ్గర ఉన్న వినాయక గుడిలో చోరీ, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయిన దొంగలు. పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు. ఘటనా స్థలాన్ని పరిశీలన చేసిన పెద్దాపురం ఎస్ఐ మౌనిక మరియు గ్రామస్తులు.
వార్తలు ఇంతటితో సమాప్తం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.